నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈ రోజు నుంచి అమ్మవారికి అతి శక్తివంతమైన గుప్త నవరాత్రులు మొదలయ్యాయండి. అంటే 6వ తారీఖు నుంచి, అంటే ఈ శనివారం నుంచి మనకి 15వ తారీఖు వరకు ఈ గుప్త నవరాత్రులు ఉన్నాయండి. చాలామంది కూడా అక్క ఈ నవరాత్రుల టైంలో మనం ఏం చేయాలి, ఒక్కొక్క రోజు ఏం చేయాలి, ఒకవేళ ఒక రోజు మిస్ అయితే కనుక పర్వాలేదా, మధ్యలో ఏదైనా ఆటంకాలు వస్తే పర్వాలేదా, 9 రోజులు దీక్ష అనేది ఎలా చేసుకోవాలి అని చాలామంది చాలా సందేహాలు అడుగుతూ ఉన్నారండి. అంటే 9 రోజులు మనం దీక్ష చేయగలమా, అంటే ఏదైనా ఒక సమస్య గురించి మనసులో అనుకొని మనం ఒక విషయాన్ని అనుకొని దీక్ష చేయాలి అని అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా మన తలంటి స్నానం చేసుకోవాలా, ఎలా చేయాలి ఏంటి అని కొన్ని చాలామంది కూడా డౌట్స్ ఉన్నాయండి. వాళ్ళందరికీ కూడా ఈరోజు డౌట్స్ క్లియర్ చేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చాలామందికి కూడా అవసరమయ్యే ఒక వీడియో అండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా, మాకు దగ్గర రిలేషన్ అండి, అంటే సిస్టర్ లాంటి వారనమాట. ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి. అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి, అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా. ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క. కనిపించి, అమ్మ మీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క. నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను. చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క, నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి. అంతేకాకుండా అండి, ఈయన నిజంగా మనకి వశీకరణ సమస్యలు కానీ, ప్రేమపరంగా కానీ, పెళ్ళి భార్యాభర్తల సమస్యలు, నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యని పోగొట్టుకునే దానికి ప్రయత్నం చేయండి. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారండి. ఈయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు దీపారాధన చేసేవాళ్ళండి, అంటే గుప్త నవరాత్రులు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి కాబట్టి చాలామంది అక్క ఏ టైంలో దీపారాధన చేయాలి అని అడుగుతున్నారండి. నిజంగా దీపారాధన అనేది నవరాత్రులు అంటే సాధారణంగా మీరు పొద్దున పూట అయినా చేసుకోవచ్చు, సాయంత్రం అయినా చేసుకోవచ్చు. మామూలుగా అయితే వారాహి అమ్మవారికి రాత్రిపూట విశేషం కాబట్టి మీరు 7 గంటల తర్వాత, 7 గంటల నుంచి 9 గంటల లోపు, 10 గంటల లోపు అయినా చేసుకోవచ్చు. లేదక్క నేను పొద్దున పూట చేస్తాము, మేము రాత్రిపూట ఆఫీస్ నుంచి రావడానికి టైం అవుతుందని అనుకున్న వాళ్ళు మార్నింగ్ మీరు ఒక 9 o'clock లోపల, అంటే 9 లోపల మీరు చేసుకుంటే చాలా మంచిదండి. అక్క మా దగ్గర విగ్రహం లేదు, ఫోటో లేదు, మేము ఆఫీస్లో ఉంటాము, మేము పూజలు పరిహారాలు ఏమీ చేయలేమక్క, అలాంటప్పుడు మేము ఏదైనా సరే మంత్రాలు అనుకుంటే సరిపోతుందా అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారండి. అందుకు సంబంధించిన ఒక వీడియోని కూడా నేను సాయంత్రం చేస్తాను. ఒకవేళ ఈ 9 రోజులు మనం ఒక దీపారాధన కూడా వెలిగించలేమక్క మేము అని అనుకున్న వాళ్ళకి ఉపయోగపడే ఒక వీడియోని నేను సాయంత్రం అప్లోడ్ చేస్తానండి. ఇంకా ఈరోజు వీడియోలో మనం ఒకే ఒక శక్తివంతమైన ఒక దీపాన్ని మటుకు అమ్మవారికి వెలిగిస్తే చాలండి. అంటే ఈ 9 రోజులు వెలిగించలేనక్క, నేను ఈ ఒక్క రోజు మట్టుకే నేను ఈ దీపాన్ని వెలిగించుకుంటే సరిపోతుందా అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది చాలా వరకు కూడా ఉపయోగపడుతుందండి. అంటే ఈ దీపం అనేది అంత శక్తివంతమైన ఒక దీపం అండి. చాలామంది కూడా అఖండ దీపం అని మీరు అందరూ కూడా పేరు వినే ఉంటారని అనుకుంటున్నాను. అలాగ వెలిగించే వాళ్ళు ఉన్నారు, అలా కుదరని వాళ్ళకి చాలా సింపుల్గా ఉండే విధానాన్ని కూడా నేను చెబుతానండి. ఇంకా ఈ నవరాత్రులు అనేది అసలు ఎలా చేయాలక్క అనే డౌట్ అనేది ఇంకా పోలేదండి అందరికీ కూడా. చాలామంది కలశాన్ని పెట్టుకొని పూజ చేసే వాళ్ళు ఉన్నారు. కలశం కంపల్సరిగా అలవాటు లేని వాళ్ళకి, మాకు పద్ధతి లేదు అనుకునే వాళ్ళు కలశం లేకుండానే మామూలుగా అమ్మవారి ఫోటో ఎప్పట్లాగానే మీ ఇంట్లో ఉంటే అది ఈరోజు చక్కగా తుడుచుకొని బొట్లు పెట్టుకొని అమ్మవారికి ఒక యాలక్కల మాల కానీ, లేదంటే కనుక మీరు మామూలుగా పసుపు కొమ్ములతో మాల కానీ అమ్మవారికి వేయండి. లేదంటే మీ దగ్గర ఎరుపు రంగు పువ్వులతో, అంటే నేను ఈరోజు ఇలాగ మన ఇంట్లో వెలిగించిన దీపారాధన అండి ఇది. అమ్మవారి దగ్గర మామూలుగా సింపుల్గా మీరు గులాబీ పువ్వులు కానీ, మందార పువ్వులు కానీ, ఏ పువ్వులు అయితే ఉన్నాయో ఆ పువ్వులతో మీరు అలంకరించుకోండి. ఇంకా నైవేద్యం అంటారా, మీకు ఈ చక్కగా ఒక బెల్లంతో పానకం కానీ, లేదంటే కనుక ఒక గ్లాసు పాలు కానీ, మీరు ఏదైనా సరే సింపుల్గా చేసుకోండి. అయ్యో అక్క వారాహి నవరాత్రులు కదా, ఎలా చేయాలని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అనేదే లేదండి. మీ దగ్గర ఖర్జూరపు కాయలు కానీ, దుంపలు కానీ ఏదైనా సరే అమ్మవారికి ఒక నైవేద్యంగా పెట్టండి. ఎప్పుడూ మీరు మామూలుగా దీపారాధన చేసుకునే పూజ గదిలో అమ్మవారికి వెలిగించే కామాక్షి అమ్మవారి
దీపం కాకుండా మీరు అమ్మవారిని తలుచుకొని ఒక దీపాన్ని వెలిగించుకోండి. అది కూడా ప్రమిదతో దీపాన్ని వెలిగించుకోండి. నెయ్యి పోయాలన్నమాట అండి. నూనెతో, మంచి నూనెతో దీపారాధన చేస్తూ ఉంటాం మనం. అలా కాకుండా ఈరోజు ఫస్ట్ రోజు కదా, మనం ఈరోజు కంపల్సరీగా ఈరోజు చేసామక్క అని అనుకునే వాళ్ళకి, ఈరోజు ఇంకా చేయలేదు సాయంత్రం పూట చేయాలని అనుకున్న వాళ్ళు మీరు 7 గంటల తర్వాత నుంచి 9 లోపు మీరు చేసుకోవచ్చండి. 8 నుంచి 9 వరకు హోరా సమయం ఉంటుంది కాబట్టి అలాంటి సమయాల్లో చేస్తే చాలా మంచిదన్నమాట. ఇంకా ఈ దీపారాధనని నేను ఈరోజు దీపాన్ని వెలిగించానండి. ఇలాగ అమ్మవారి కోసం ఉత్తరం దిక్కుగా, మామూలుగా కామాక్షి అమ్మవారి దీపం అనేది మన తూర్పు దిక్కును చూస్తున్నట్టుగా దీపాన్ని పెడుతూ ఉంటాం. అంతేకాకుండా మామూలుగా మనం ఉత్తరం దిక్కుగా అమ్మవారి ఫోటో కానీ దీపం కానీ ఉత్తరం దిక్కును చూస్తున్నట్టుగా మనం దీపాన్ని వెలిగించుకోవాలి. ఇంకా అలాగ ఒక చిన్న ప్రమిదతో, ఒక ప్రమిద కింద ఒక ప్రమిదను పెట్టి దీపాన్ని వెలిగించుకొని నెయ్యితో దీపాన్ని వెలిగించానండి. ఇంకా అందులో ఆ దీపంలో వేయవలసిన ఒక శక్తివంతమైన ఒక వస్తువు ఉందండి. అది ఏంటి అనంటే జాజికాయతో ఇలా దీపాన్ని వెలిగిస్తే చాలండి. మీరు ఈ ఒక్కరోజు వెలిగించినా చాలు. ఆ తర్వాత నాకు ఆటంకాలు వచ్చాయక, మధ్యలో నేను వెలిగించలేకపోయాను, ఒక 3 రోజులు వెలిగించాను, ఒక 4వ రోజు ఆటంకం వచ్చిందని అనుకున్న వాళ్ళు మీరు ఎన్ని రోజులైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో అలాగా ఆ దీపాన్ని వెలిగిస్తే చాలండి. దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపంలో మీరు ఇలా ఒక జాజికాయని వేయండి. ఆ నెయ్యి పోసి దీపాన్ని వెలిగిస్తాం కదా, ఇలా ఒక జాజికాయ కనుక మీ దగ్గర ఉంటే, అంటే మనం మామూలుగా బిర్యానీ ఆకు కానీ, యాలక్కలు కానీ, లవంగం ఎలా అయితే దీపారాధనకు ఉపయోగిస్తున్నామో అలాగే ఈ జాజికాయ కూడా చాలా విశేషం అండి. అక్క మా దగ్గర ఇప్పటికప్పుడు జాజికాయ లేదు అని అనుకున్న వాళ్ళు, మీరు రేపైనా సరే, రేపు దీపారాధన మేము చేయగలము అని అనుకున్న వాళ్ళు రేపు వెలిగించే దీపంలో అయినా సరే ఈ జాజికాయని తీసుకొచ్చి వేయండి. 9 రోజులు కూడా మనం 9 వరాలను పొందగలిగే శక్తివంతమైన ఒక జాజికాయ అండి ఇది. జాజికాయకు ఉన్న ఉపయోగాలు అనేవి, ఫలితాలు అనేవి మీ అందరికీ కూడా తెలుసు. ఇంకా ఈ 9 రోజులు కూడా మనం చేయవలసే ఒక పూజకి తగిన ప్రతిఫలం అనేది ఈ జాజికాయలో ఉందండి. అందువల్ల ఇలాగ వెలిగించిన దీపంలో జాజికాయను వేసుకోండి. అలా కుదరని వాళ్ళు, అంటే జాజికాయ లేదక్క మా దగ్గర, మేము బయటకు వెళ్ళి తీసుకురావడం కుదరలేదు, ఈరోజు ఫస్ట్ డే కదా చేయాలి అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే కొంచెం పెద్ద ప్రమిద తీసుకోండి. పెద్ద ప్రమిదని తీసుకొని అందులో నెయ్యి పోసి చక్కగా మీరు దీపాన్ని వెలిగించుకునేటప్పుడు మీ దగ్గర 9 రూపాయి కాయిన్స్ ఉంటే కనుక, 9 ₹1 కాయిన్స్ ఉంటే కనుక ఆ 9 కాయిన్స్ను కూడా దీపంలో వేయండి. ఒకవేళ జాజికాయ లేకపోతే, నిజంగా జాజికాయతో దీపారాధన చేసుకోవడానికి ఈ 9 రోజులలో ఒక రోజైనా మీరు ప్రయత్నించండి. ఈ రోజు కుదరలేదక్క, నేను రేపటి నుంచి చేద్దాం అనుకున్నాను అంటే 3వ రోజు నుంచి చేద్దామని అనుకున్న వాళ్ళు మీరు ఎప్పుడు దీపాన్ని వెలిగించినా కూడా ఈ జాజికాయతో వెలిగించడం చాలా మంచిది. ఇంకా ఇలాగా ఒక పెద్ద ప్రమిదను తీసుకొని అందులో జాజికాయతో దీపారాధన చేస్తే ఇంకా మంచిదండి. ఎందువల్లంటే 9 రోజులు కూడా దీపారాధన అనేది కొండెక్కకుండా 9 రోజులు కూడా నూనె పోస్తూ దీపం వెలిగేలాగానే చేస్తూ ఉంటారు కొంతమంది. అక్క ఈరోజు పొద్దున్న దీపాన్ని వెలిగించాను అక్క, దాంట్లో జాజికాయ వేసాం మేము. ఈ దీపాన్ని కొంచెం పెద్ద ప్రమిదలో నూనెని పోసిన తర్వాత ఆ నూనె అనేది మనకి తగ్గే కొంది రోజు కూడా మనం ఆ నూనె వెలుగుతూ ఆ దీపం అనేది రాత్రంతా కూడా వెలిగించేలాగా ఒక అఖండ దీపాన్ని వెలిగిస్తారండి. ఆ ఒక్కరోజు చేసే ఆ ఒక్క దీపం సరిపోతుందన్నమాట. 9 రోజులు కూడా అదే దీపాన్ని మనం ఇంకా వెలిగించాల్సిన అవసరం లేదు. అది కొండెక్కకుండా మనం 9 రోజులు కూడా అలా చూసుకుంటూ ఉంటే, అంటే నూనె కానీ నెయ్యి కానీ మనం ఏదైనా సరే ఈరోజు నెయ్యి పోసి వెలిగించామనుకోండి, రేపు మళ్ళీ మనం ఆ ప్రమిదలోనే మంచి నూనె అయినా సరే పోసుకోవచ్చు. అలాగా అది కొండెక్కకుండా 9 రోజులు కూడా వెలిగించే వాళ్ళు కూడా ఉన్నారు. అలా జాజికాయ లేని వాళ్ళు 9 కాయిన్స్ను కూడా వేసి మీరు ఇలా దీపారాధన ఒక్కరోజు వెలిగిస్తే సరిపోతుంది. ఈ ఒక్క దీపారాధన 9 రోజులకి సరిపడినంతగా ఒక ప్రతిఫలాన్ని, అంటే 9 వరాలను ప్రసాదించగలిగే ఒక దీపం అండి ఇది. మీరు ఇలా వెలిగించుకున్నాక దీపారాధన ఎక్కకుండా చూసుకోవచ్చు అని అనుకున్న వాళ్ళు ఇలా వెలిగించుకోండి. లేదంటే ఈరోజు మనం వెలిగించినట్టుగా ఒక చిన్న ప్రమిదలో మీరు దీపాన్ని నెయ్యిని పోసుకొని దీపాన్ని వెలిగించుకొని ఆ తర్వాత కొండెక్కిన తర్వాత మళ్ళీ రేపు చేయగలను, ఎల్లుండి చేయగలను అని అనుకో, మీరు ఎన్ని రోజులైనా చేయొచ్చండి. 3 రోజులైనా చేయొచ్చు, 5 రోజులైనా చేయొచ్చు, 7 రోజులైనా అదే దీపాన్ని మళ్ళీ వెలిగించవచ్చు. అంటే నూనె పోస్తూ వెలిగించుకోవచ్చు అనమాట. మీరు ఏమి భయపడుతూ టెన్షన్ పడుతూ చేయాల్సిన అవసరం అనేదే లేదండి. మీ మనసులో మనస్ఫూర్తిగా నమ్మకంతో మీరు ఏం చేసినా కూడా అమ్మవారు ఆశీర్వాదం మీకు ఇస్తారనమాట. మీరు ఎలాంటి వరాలను కోరతారో, ఎలాంటి కష్టాలు తీరాలని వేడుకుంటున్నారో అలాంటి కోరికలు ఖచ్చితంగా 9 వరాలను అమ్మవారు ప్రసాదించే తీరుతారండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.